జయ శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారం. అన్నీ ఒక్కటే. భగవద్గీతల పట పండితా సమదర్శిన. వేద పండితుడు, కుక్క మాంసం తినేవాడు అందరూ సమానమే అని గీతలో పరమాత్మ చెప్పిండు. అది వాస్తవమే. అయితే ఈ పాయింట్ పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు, ఆల్ యాంటీ ఫ్యామిలీ రీజనల్ పార్టీస్ అందరూ కూడా హిందూస్ని చీట్ చేసినారు. అయితే ఇక్కడ మన హిందువులకు మన శాస్త్ర జ్ఞానం సరిగా లేకపోవడం వల్ల ఇప్పుడు చాగంటి లాంటి వారు, పీఠాధిపతులు, శంకరాచార్య లాంటి మహాత్ములు ఎప్పుడు మన ధర్మాన్ని అత్యంత సులభంగా మనకు అందించారు. మనం యూట్యూబ్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయినప్పటికీ మనం చదవము, వినము, పుస్తకాలు కొనుక్కోము, చదువుకోము. ఆ దిక్కుమాల న్యూస్ పేపర్లు, అడ్డమైన పుస్తకాలు కొన్ని డబ్బులు తగలేస్తారు, కానీ భగవద్గీత కొనుక్కోరు, చదువుకోరు. శ్రీమద్ రామాయణం కొనుక్కోరు, చదువుకోరు. కనీసం ఫ్రీగా యూట్యూబ్లో చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, లేకపోతే వత్తిపతి పద్మాకర్ లాంటి మహాపురుషులు, రచనకర్తలు అత్యంత సులభంగా మనకు అన్ని సమస్త వేదవాన్మయాన్ని, ఉపనిషత్తులను, గీతను, పురాణ ఇతిహాసాలు అన్నింటినీ చక్కగా వాళ్ళు వివరించి మనకు సులభంగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు, వీడియోలో పెట్టారు. అయినా మనం వాటిని వినడం, తెలుసుకోము కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, గీతలో చెప్పిన పాయింట్ను వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అన్నీ ఒకటి అంటే, ఇప్పుడు సనాతన ధర్మము పాషండ మతములు సమానమని కాదండి. ఆల్ రిలీజన్స్ ఆర్ నాట్ ద సేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సనాతన ధర్మ అనేది ఉపనిషత్, గీత అనేది ఫిలాసఫీ, తత్వశాస్త్రములు అంటారు వీటిని. అంటే ఇది లాజిక్ మీద, తత్వం మీద ఆధారపడి ఉంటుంది. చివరికి ఆ యొక్క లాజిక్ అనేది అతీతంగా పరమసత్యం ఉన్నది. అది మనం గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతూ మనం అధ్యయనం చేసుకుంటూ పోతే మనకు తెలుస్తుంది. ఈ రిలీజన్స్ అనేవి, మతాలు ఏమున్నాయి, అవి బ్లైండ్ ఫెయిత్ మీద ఆధారపడినటువంటివి. అవి డాగ్మా అంటే వితండవాదములు మాత్రమే. అవి అశాస్త్రీయమైనవి. దాన్ని నిరూపించేందుకు అవకాశమే లేదు. అది సైన్స్ అంగీకరించదు. ఏ యూనివర్సిటీస్ కూడా ప్రపంచంలో కూడా ఈ యొక్క మతాల యొక్క పుస్తకాలను ఫిలాసఫీస్గా అంగీకరించలేదు. కానీ ఉపనిషత్తు, గీత మాత్రం ఫిలాసఫీగా అంగీకరించబడ్డాయి ప్రపంచంలో అన్ని యూనివర్సిటీ ద్వారా. ఎందుకంటే దీనికి సత్యమే ఆధారమై ఉన్నది. ఏమిటా సత్యము అంటే, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి నువ్వే. నీకంటే భిన్నంగా వేరే ఏది లేదు. ఈ సమస్త విశ్వవ్యాప్తంగా కనిపిస్తున్న ప్రకృతి ఏముందో ఆ ప్రకృతిలో నీవు ఒక భాగమే. నీలో ప్రకృతి భాగము, నువ్వు ప్రకృతిలో ఒక భాగము. యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ నేచర్. నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సుప్రీం పవర్. నేచరే ప్రకృతియే శక్తి, శక్తియే ప్రకృతి, శక్తియే శివుడు, శివుడే శక్తి. దీన్ని ఏ మోడర్న్ ఫిజిక్స్ ఎట్లా డిలే చేయగలుగుతుంది, ఎట్లా రిజెక్ట్ చేయగలుగుతుంది? ఏ కమ్యూనిస్టుడు, ఏ నాస్తికుడు దీన్ని ఎట్లా రిజెక్ట్ చేయగలుగుతాడు? ఇప్పుడు ఒక నాస్తికుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావా అంటే వాడు లీడర్ ఇలా చెప్తాడు, వాడు బతికున్నాక వాడు చచ్చానా ఇలా చెప్తాడు, వాడు చెప్పలేడు. నీలో వ్యాపించిన శక్తి, నాలో వ్యాపించిన శక్తి ఒకటే అని నువ్వు అన్నాక వాడు దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయగలడు? వాడు ఈ కెనాట్ రిజెక్ట్ దిస్ థియరీ, బికాస్ ఇక్కడ మనము సబ్స్ట్రాటమ్, అధిష్టాన చైతన్యము, అంతరా వ్యాపించినటువంటి ప్యూర్ కాన్షియస్నెస్, ఆల్ పర్వేడింగ్ ప్యూర్ కాన్షియస్నెస్, సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తినే మనం పరమాత్మ అని, శక్తి అని, శివుడు అని అంటున్నాం. ఈ శక్తి ఉందా? ఉంది. తెలివి, జ్ఞానం ఉందా? ఉంది. నీకు తెలివి లేదు, నీకు మనసు లేదా అని ఇవ్వడాను, వాడి కోపం వస్తుంది. వాడికి నాస్తికున్నాను, అరే నీకు తెలివి లేదరా, నీకు బుద్ధి లేదు, నీకు మనసు లేదరా అన్న వాడి కోపం వస్తారా? రాదా? మైండ్ కనబడుతుందా? మైండ్ అబ్స్ట్రాక్ట్, అది నాన్ ఫిజికల్ ఎంటిటీ. అది ఎట్లా కనపడుతుంది? కనపడదు. అంటే ఇక్కడ దట్ మీన్స్ వాట్? ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? అద్వైతము, అంతటా ఉన్నది ఒక్కటే, అంతా ఒక్కటే అనేది మనస్సు ద్వారా, నీకు తెలివి ద్వారా, బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యము. అంటే అద్వైత హ్యాస్ టు బీ అండర్స్టూడ్ ఆన్ ద ఇంటలెక్చువల్ ప్లేన్. నీ బుద్ధి యొక్క తెలివితేటలు, ఇంటెలిజెన్స్ ద్వారా అర్థం చేసుకోవాల్సిన విషయమే సత్యము. దట్ ఈస్ అద్వైత. కానీ అద్వైత కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఆన్ ద ఫిజికల్ లేన్. భౌతికంగా నీ డే టు డే లైఫ్ లోపల, నీ ఆచరించే జీవితం లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేయలేవు. ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. అది పాసిబుల్ కాదు. ఎలా కాదు? అంతటా ఉన్నది ఒకటే అన్నప్పుడు పందిలోనూ అదే ఉంది, గాడిదలోనూ అదే ఉంది,
ఆ వీధి కుక్కలోనూ అదే ఉంది, డ్రైనేజ్ దోమలోనూ అదే ఉంది అని చెప్పి వాటిని పోయి ముట్టుకుంటావా? పందిందని ముట్టుకుంటావా? ఆ దోమలతో కాస్తున్నా పర్వాలేదు, తేలు వచ్చి కరుస్తుంది, పాము వచ్చి కాటేస్తుంది, అంతా అద్వైతం అని చెప్పి నీ చచ్చిపోతావా? నీ ప్రాణం రక్షించుకొని తప్పించుకోవా? హౌ ఫులిష్ ఇట్ ఈస్ టు బ్రింగ్ అద్వైత ఇంటూ డే టు డే లైఫ్. దైనందిక జీవితం లోపల అద్వైతాన్ని ఎలా తీసుకురాగలుగుతావు? ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. అసలు ఏం అర్థం కాని మూర్ఖులు వేసే సిల్లీ డాగ్మాటిక్ క్వశ్చన్స్కి సనాతన ధర్మం పట్ల ఎటువంటి ఫండమెంటల్ ప్రైమరీ అండర్స్టాండింగ్ కూడా లేనటువంటి సో కాల్డ్ హిందువులు ఆన్సర్స్ చెప్పలేక ఈ యొక్క గీత లోపల కాంట్రడిక్షన్స్, వైరుధ్యములు ఉన్నాయి అనుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ యు అండర్స్టాండ్ ఎట్ ద రూట్ లెవెల్, బాటమ్ లైన్ లెవెల్ లోపల ఆ యొక్క భగవద్గీతను, ఉపనిషత్తును అర్థం చేసుకుంటే కాంట్రడిక్షన్స్ లేవు, వైరుధ్యాలు లేవండి. వైరుధ్యాలు ఉండేది ఉంటే ఇది కూడా ఇంకో మత పుస్తకాలు లెక్కనే అవుతుండే కదా. ఇది ఫిలాసఫీ ఎట్లా అవుతుంది? అది ఫిలాసఫీ అంటే వైరుధ్యంలో లేనటువంటిది అనమాట. అది ఇట్ షుడ్ నాట్ బి రిజెక్టెడ్, అది ఇట్ కెనాట్ బి రిజెక్టెడ్. దాన్ని నువ్వు రిబట్ చేయలేనటువంటి శాశ్వతమైన సత్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఫిలాసఫీ అనబడుతుందండి. దానికి ఫ్యాక్చువల్ బేసిస్ ఉంటుంది, అది బ్లైండ్ బిలీఫ్ మీద ఆధారపడి ఉండదు. అది దానికి ఆధారంగా సత్యం అయి ఉండాలి. అది ఖచ్చితంగా సత్యము ఎవర్ లాస్టింగ్ అయి ఉండాలి. అది ఎప్పుడు మార్పులో ఉన్నాయి. ఒక టైంలో సత్యము, ఇంకో టైంలో ఫాల్స్హుడ్గా అయ్యేలాగా ఉంటే అది సత్యం అనబడదు. ఇట్ ఈస్ ఎవర్ కాన్స్టెంట్ అయి ఉంటుంది. అది దాని యొక్క లక్షణం. దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ట్రూత్. అప్పుడే సత్యంగా అంగీకరించబడుతుంది. అంటే అద్వైత ఈజ్ ఎట్ ద ఇంటలెక్చువల్ లెవెల్. నీ బుద్ధి తెలియలే, నీ మనసు లెవెల్ లోపల అద్వైత భావన ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లెవెల్ లోపల నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించాలి. ఇంప్లిమెంటేషన్ లోపల అద్వైతం ఉండదండి. ఇదే ఇక్కడ అర్జునుడికి డౌట్ వచ్చింది కూడా ఇక్కడనే. అందరూ నా వాళ్ళే అయినప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయాలి అని అస్త్ర సన్యాసం చేసిండు. బాణాలు ధనుసుని కింద పడేశాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పిండంటే, యోగస్థ గురు కర్మణి ఎస్టాబ్లిష్ ఇన్ సెల్ఫ్ అండ్ పర్ఫార్మ్ యాక్షన్ అని చెప్పిండు. అంటే సత్యంలో నీ మనస్సును, బుద్ధిని స్థిరపరచుకొని నీ యొక్క డ్యూటీ ఏమిటి? యుద్ధం చేసి ఆ శత్రు సంహారం చేయడం, దుష్టులను, దుర్మార్గులైనటువంటి కౌరవులను చంపాలి. వాళ్ళు ఎందుకు దుర్మార్గులు? వాళ్ళు ఒక స్త్రీని, వాళ్ళ భార్యని అంతమంది జనం మధ్య లోపట, మహాసభ లోపట, పెద్దలు, తాతగారు, గురువులు అందరూ ఉండగా వాళ్ళందరి మధ్యలో చీరను లాగేశాడు వాడు, ద్రౌపది యొక్క. అటువంటి దుర్మార్గులకు ఈ భూమి మీద జీవించే హక్కు ఉందా? ఉంటుందా? ఉండయచ్చా? ఈనాటి సో కాల్డ్ మోడర్న్ సోఫిస్టికేటెడ్ ఫేక్ హ్యూమనిస్టు చెప్పినట్టు వదిలేయాలా? అది వదిలేస్తే రేపు ఏ స్త్రీ మానవ సంరక్షణ మిగులుతుంది, మానవ ప్రాణాలు మిగులుతాయి చెప్పండి. కాబట్టి దే డిజర్వ్ టు బి కిల్డ్, దే డిజర్వ్ టు బి పనిష్డ్. అందుకనే దాన్ని ధర్మక్షేత్రం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అది యుద్ధము, కురుక్షేత్రము ధర్మయుద్ధము, కురుక్షేత్రము ధర్మక్షేత్రం అని చెప్పిండు. అందుకనే ఫస్ట్ గీతా శ్లోకం ఏమని స్టార్ట్ అవుతుంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాహ పాండవశైవ కిమ కుర్వత్ సంజయ అని ధృతరాష్ట్రుడు అన్నాడు ధర్మక్షేత్రం అని చెప్పి. అంటే ద బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ ఆల్సో ధర్మక్షేత్ర. రణరంగం కూడా ధర్మక్షేత్రమే, యుద్ధం కూడా రణయజ్ఞము అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోని. ఈ యజ్ఞము ఇది హింసాకృత కార్యక్రమం కాదు అర్జున, ఇది యజ్ఞము, రణయజ్ఞము. ఈ యుద్ధం కూడా ఒక యజ్ఞమే అని చెప్పిండు. అంటే భావన, యువర్ థింకింగ్ హ్యాస్ టు బి ఆన్ అద్వైత ప్లేన్. అద్వైత భావన అనేది ఇంటలెక్చువల్ ప్లేన్లో ఉండాలి. ఇంప్లిమెంటేషన్ లోపల, కార్యాచరణ లోపల, డే టు డే లైఫ్ లోపల నీ డ్యూటీని నువ్వు నివర్తించాలి. అంతే తప్ప డే టు డే లైఫ్కు, ఇంప్లిమెంటేషన్కు, ఇంటలెక్చువల్ ప్లేన్ ఉన్న అద్వైతానికి మధ్యలో కాంట్రడిక్షన్ లేదు. ఉంది అనుకుంటే ఇట్ ఈస్ అవర్ మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, షీర్ ఇగ్నోరెన్స్ అనమాట. అది మన అజ్ఞానము, మనము తెలియకపోవడం వల్ల, ప్రైమరీ నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల మాత్రమే కాంట్రడిక్షన్ అనిపిస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్ వాట్ కృష్ణ హ్యాస్ సెడ్ టు అర్జున, దెన్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్. అద్వైత భావన అనేది భవనాద్వైతం చెప్పిండు కృష్ణుడు, క్రియాద్వైతం చెప్పలేదు. అద్వైత భావం అన్నది భావనలో ఉండాలి, ఆచరణలో మన డ్యూటీ మనం చేయాలి. అర్థమవుతుందా?
గీతను నేర్చుకోండి, గీతను ప్రచారం చేయండి, గీత పుస్తకాలు పంచండి, ధర్మాన్ని రక్షించండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.